ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ భర్త విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా బిడ్డ, నీ భర్త మారే సమయం వచ్చింది. అది ఎలానో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ భర్త విషయంలో నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావమ్మా. అందుకే అతి త్వరలోనే నీ భర్త మారిపోబోతున్నారు. కేవలం నీ సాయి చెప్పింది చేస్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. దగ్గరుండి మరి నడిపిస్తానమ్మా. నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నీదే కాదు, నీ భర్తలో కూడా ఒక మంచి మార్పు వచ్చి సంతోషంగా ఉండేలా నీ సాయి తండ్రి ఆశీర్వదిస్తారు తల్లి. నీ సాయి తండ్రి ఆశీర్వదించారంటే చాలు, దానికి అసలు తిరిగే ఉండదని నీకు తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు ఇంతలా బాధపడుతున్నా చెప్పు. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, అస్సలు వెనకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ మారుతాయి. మార్చడానికి నేను ఉన్నాను కదా, అస్సలు మర్చిపోవద్దు. నేను నీకు తోడుగా ఉండగా భయపడవచ్చా చెప్పు. అస్సలు దిగులు పడద్దమ్మా, నేనున్నాను కదా. ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ కష్టాలు పడుతున్నావు, అవునా? ఒక్కదాన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, అందరూ కూడా బాగానే ఉన్నారు కదా అని నీ బిడ్డనైనా నాకే ఎందుకు ఇలా రాత రాసావు తండ్రి అని, నా జీవితమే ఎందుకు ఇలా ఉందని అనుకుంటున్నావు కదా, అడుగుతున్నా కదా. నీ జీవితంలో వచ్చిన బాధలు ఎప్పుడూ అలానే ఉండవు తల్లి. ఆ రోజులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అవునమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా బాధపడుతున్నావు కదా. నీ కళ్ళ నుంచి కన్నీరు వరదలా కారిపోతున్నాయి. కృష్ణా నదిలాగా కారిపోతూ ఉంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. చూడమ్మా, నీకు ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటే నువ్వు మొహమాటంగా నీ సాయి తండ్రికి చెప్పు. నువ్వు చెప్పిన మరుక్షణమే నీ సాయి తండ్రి మాట విని నీ కష్టాలు తొలగించేందుకు వాయు వేగంతో వచ్చేస్తాను బిడ్డ. నీ కళ్ళలో కన్నీరు పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను. నా బిడ్డవైన నువ్వు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను. అలాగే నీ భర్త విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నా కదా, ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. నువ్వేమీ బాధపడద్దు. నీకు ఈ సాయి తండ్రి తోడుగా ఉన్నారు కదా, అంతా నేను చూసుకుంటాను. అంటే ఎప్పుడు కూడా నేను దూరంగా ఉన్నానని అనుకోవద్దు. నేను ఎంత దూరంలో ఉన్నా సరే నా బిడ్డని 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాను. నీ కష్టాలు తొలగించేందుకు, కన్నీరు తుడిచేందుకు నీ వద్దకు వస్తాను. ఇదిగో, నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే నీ సాయి తండ్రి పడే బాధలన్నీ తెలుసు కదా. ఎందుకు రావడం లేదో నీకు తెలుసా? దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఎప్పుడైనా నువ్వు ఒక సమస్య వస్తే పరిష్కరించుకోగలవా లేదా అనేది నేను చూస్తూ ఉన్నాను. నీది ఏదైనా సరే నీకు సాయి తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి కష్టం, బాధ కలగదు. అర్థమవుతుందా? ఇదిగో, నువ్వు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా, అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఎవరికైనా సరే కష్టాలనేవి ఉంటాయి. ఇక నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయమ్మా. నీ సమస్యలు ఎందుకు వస్తాయంటే, మనం సమస్యలను పరిష్కరించుకోగలమా లేదా అని నేను నిన్ను పరీక్షిస్తున్నానమ్మా. ఏదైనా సరే తల్లి, ఏం జరిగినా సరే ధైర్యంగా నిలబడి ఉండు. ముందు నువ్వు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ తర్వాత సంతోషపడిపోతారు. నీకు కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, వాటికి పరిష్కారం కూడా దొరుకుతుంది. అలానే నీకు ఇంకొక విషయం చెప్పనా బిడ్డ, నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు వెన్నుపోట పడుస్తారు. వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్టు పైకి నవ్వుతూ మాట్లాడతారు. తర్వాత నీ వెనకే ఉండి నీ పతనాన్ని కోరుకుంటున్నారని తెలుసుకుని ఇప్పుడు ఆ విషయం నీకు తెలియడం లేదమ్మా. అందరూ నా వాళ్ళే అనేసుకుంటున్నావు కదా, అది నీ పొరపాటే. ఈ సమాజం వేరేలా ఉంది. నువ్వు అనుకున్నట్లు మాత్రం అస్సలు లేదమ్మా. నువ్వు అందరితో మంచిగా ఉండు. ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా సరే వాళ్ళ నుంచి మంచిగానే ఆలోచించు. చెడిపోవాలని, నాశనం అయిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళని ఈ సాయి తండ్రి ఎప్పుడూ కూడా ఊరుకొను బిడ్డ.
నేను ఎలా అయినా సరే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తాను. నువ్వు కొన్ని పనులు చేసి సహకరించాల్సి ఉంటుంది తల్లి. నీలో కూడా కాస్తంత మొండితనం ఉంది. నువ్వు తెలిసి తెలియని పనులు చేస్తున్నావు. అందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. ఎదుటివారు మాత్రం గొడవ చేయాలని చూస్తున్నారు. నీకు మాత్రమే అది అర్థం కావడం లేదు. ఇదిగో నా రాత ఇలా ఉందనే చిన్నపిల్లల మనస్తత్వం తల్లి. అది నీ సాయి తండ్రికి ఎప్పుడు తెలుసు. అందుకే నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. నేనెప్పుడు ఇలానే ఉంటానని మొండితనంగా ఉంటున్నావమ్మా కొన్ని విషయాల్లో. ఆ మొండితనం అనేది కొంచెం తగ్గించుకో. కోపం అనేది కాస్త తగ్గించుకో తల్లి. ఎప్పుడైనా సరే నువ్వు నీ భర్తను, నీది స్వచ్ఛమైన మనసు కదా, అది కూడా నాకు తెలుసు. నీ భర్త త్వరలోనే మారేలా నేను చేస్తాను. ఇక నువ్వు చెయ్యాల్సిందంతా కూడా నీ భర్తను ఒకసారి తీసుకుని నా గుడికి రా తల్లి. నీ బాధనంతా కూడా నా కళ్ళలో చూసి చెప్పుకో. మర్చిపోకు. నీ భర్తను కూడా తీసుకురావాలి. నీ భర్త మారేలా నేను చేస్తాను తల్లి. నీ జీవితంలో సంతోషించే రోజులు వచ్చేసాయి. ఇక నీ భర్త నిన్ను బాగానే చూసుకుంటాడు. అవును బిడ్డ, నీ భర్త మంచివాడేనమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడంతే. భయపడద్దు. భర్త కానీ భార్య కానీ కుటుంబంలో బాగోలేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నీ భర్త బాలేకపోయినా సరే, నీ భార్య నీ మాట వినకపోయినా సరే, ఒకసారి నా దర్శనానికి తీసుకువస్తే అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్టుగా చెప్తాను తల్లి. కాబట్టి భయపడద్దు. ఏమాత్రం కూడా కంగారు పడద్దు. వెనకడుగు వెయ్యొద్దు తల్లి. త్వరలోనే అన్నీ మారుతాయి. నీ కుటుంబం, నువ్వు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నీ సాయి తండ్రి నీకు హామీ ఇస్తున్నాను కదా. తొందరపడి పిచ్చి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోవద్దు. ధైర్యంగా ఉండి ఆలోచించు. నీ సాయి తండ్రి నీ వెనక ఉన్నారు కదా. ఒక్కసారి నీకు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తానని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా. ఒక్కసారి నీ సాయి తండ్రి చెయ్యి అందించినప్పుడు నేను ఎప్పటికి కూడా నేను విడవనమ్మా. నీ పిల్లలు ఎంత మంచి వాళ్ళో కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నారు తప్ప అంతా బాగానే ఉండిపోతుంది. ఇక నువ్వు చెయ్యాల్సిందంతా కూడా నా మీద నమ్మకం ఉంచు. నేను నీ జీవితాన్ని సరిదిద్దుతాను బిడ్డ. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నావు కదా. నా ఆశీర్వాదంతో నీకు ఒక శుభవార్త తీసుకుని వచ్చి త్వరలోనే నీ దగ్గరికి వస్తాను. ఈ సాయి తండ్రిని ఆహ్వానిస్తావా? నన్ను గుర్తుపడతావా బిడ్డ? ఒకటి చెప్పనా, నీ భర్తకి ముందు చూపు లేదమ్మా. నువ్వు నీ భర్త జీవితం అంటే ఏంటో తెలుసుకునేలా చేయాలి. అంటే నేను చెప్పిన మాటలన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి కదా. విన్నట్టే విని వదిలేస్తున్నావా? అలా చేయకమ్మా. నా మాటల్ని అస్సలు పెడచెవిడు పెట్టద్దు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు నీ జీవితంపై ముందు శ్రద్ధ పెట్టు. తర్వాత వేరే విషయాలపై అసలు శ్రద్ధ పెడదు కానీ తల్లి, ముందు నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలమ్మా. నీ జీవితాన్ని సరైన మార్గంలో ఉందో లేదో తెలుసుకో. వేరే వాళ్ళ విషయాల్లో, వేరే వాళ్ళ సంసారాల్లో అస్సలు తలదూర్చవద్దు. దానివల్ల మానసిక ప్రశాంతత లేకపోవడంలే తప్ప ఇంకా ఎటువంటి ప్రయోజనం ఉండదు తల్లి. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నీ కష్టాలన్నీ కూడా నేను తొలగించబోతున్నాను. నీ కన్నీరంతా కూడా నేను తొలగించబోతున్నాను. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులు వచ్చేలా నీ సాయి తండ్రి చేస్తాడు తల్లి. అదే నమ్మకంతో ఉండు. నన్ను నమ్ము చాలు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.